సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరు సుదర్శన్, అడ్వకేట్, ఆత్మకూరు, నంద్యాల డిస్ట్రిక్ట్. ఈ రోజుతో ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా 100 రోజులు పూర్తయినాయి. చాలా ఆనందించదగిన విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏవైతే హామీలు ఇచ్చారో వాటిలో కొన్ని అమలు పరచడం జరిగింది. అలాగే ఇంకొక హామీ కూడా దీపావళి పండుగ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు పరుస్తామని చెప్పారు. అలాగే పైన కూడా మోడీ గారి ప్రభుత్వం ఉండడము, అలాగే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడం నిజంగా భారతదేశ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అలాగే రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే అందరూ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు కూడా రాత్రింబవళ్ళు నిజంగా చాలా కష్టపడి పనిచేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని సంపాదించారు. అదే ఇంతకుముందు నిజంగా ఇటువంటి సిచ్యువేషన్లో, ఇటువంటి అడ్వర్స్ సిచ్యువేషన్లో గత ప్రభుత్వం ఉండింటే మాత్రం ఈ విధంగా ఉండేది కాదు. పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. ఎందుకంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనా దక్షుడు, సుమారుగా 14 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేతుల్లోకి రాష్ట్రం తిరిగి వెళ్ళడం అనేటువంటిది మా అందరికీ చాలా ఆనందదాయకం. అలాగే వారం రోజులు నిద్రాహారాలు మారి కనీసం పండగను కూడా లెక్క చేయకుండా, కుటుంబ సభ్యులను లెక్క చేయకుండా ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే గడిపి అందరినీ సమన్వయపరుస్తూ, అందరికీ డైరెక్షన్స్ ఇస్తూ దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద ఆయన చూపించినటువంటి చొరవ నిజంగా అభినందనీయం. సో ఈ విధంగా చేసేటువంటి నాయకులు మనకు కావాలి. ఇంత 100 రోజుల్లోనే ఈ విధమైనటువంటి ఆయన వర్క్ చూపించాడంటే అంటే భవిష్యత్తులో ఇంకా మనం మంచి మంచి కార్యక్రమాలను కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం నిజంగా ఎందుకంటే ఇంకా మనకి సుమారుగా ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. దగ్గర 4 సంవత్సరాలు 8 నెలలు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 నెలల కాలం ఉంది. సో ఈ కాలంలో ప్రజలకు ఇంకా మరింత ఆయన ఏంటంటే మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఒక పద్ధతిలో డైరెక్షన్స్ ఇస్తూ మీరు ఇలాగే చెయ్యాలి, ఇలా చేస్తేనే మనం ప్రజల్లోకి వెళ్ళగలం, మళ్ళీ మనం ప్రజల్లో ఒక గుడ్ విల్ని మనం సంపాదించుకోగలము అని చెప్పేసి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి రాజకీయ అంటే ప్రత్యర్థులను ఒక టార్గెట్ చేయడం అనేటువంటిది ఈ 100 రోజుల కాలంలో అసలు మనం చూడలేదు. ఎక్కడో ఒకటి అరగా జరిగిండొచ్చు తప్ప అది దీనికే ఆపాయించాలనేటువంటి రూల్ ఏం లేదు. అది వాళ్ళ పర్సనల్ గ్రడ్జెస్ ఉండదు, ఇంకొకటి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా విపక్షాలను టార్గెట్ చేసి పరిపాలన చేసినటువంటిది అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎలక్షన్లో మీటింగ్స్లలో చెప్పినట్టు అయితే వాళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయట్లేదు. అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అలాగే ఈ విపత్కర పరిస్థితులలో ఎలా మనం ప్రజలకు హెల్ప్ చేయాలనేటువంటి విషయాన్ని చేసి చూపించారు. ఇంకా పెన్షన్లు ఇంటి దగ్గరకు వచ్చి వితౌట్ అసిస్టెన్స్ ఆఫ్ ది వాలంటీర్స్, కేవలం బై టేకింగ్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ తోనే నిజంగా చూస్తే 31వ తేదీ 1వ తేదీ హాలిడే ఉందని, ఆదివారం పడుతుందని 31వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకే పెన్షన్లు ప్రతి ఒక్కరికి 93% 1-2 తారీఖులోనే వెళ్ళిపోతున్నాయంటే ఎంత వర్క్ చేస్తున్నాడో వీ కెన్ ఇమాజిన్. మన ప్రశ్న ఈరోజు ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా స్వాతంత్రం వచ్చి 100 రోజులైంది. ఎందుకంటే ఒక నియంత పరిపాలన నుంచి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి ఆంధ్ర ప్రజలు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పథకాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం అనేది ఎంతో ఆనందదాయకం. ఎంతో దుర్మార్గమైనటువంటి చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మొట్టమొదటి సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అనేది ఆంధ్ర ప్రజలకు, రైతులకందరికీ కూడా విముక్తి కలిగించినట్లయింది. ఎందుకంటే రీసర్వే పథకం అని పెట్టి చేన్ల గెట్లకు
ఒక ముఖ్యమంత్రి తన బొమ్మను వేసుకోవడం అనేది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. తన ద్వారా పాస్బుక్ల మీద కూడా బొమ్మలు పెట్టి ఎక్కడ కూడా అప్పీల్ లేకుండా ఎక్కడ రైతుల భూములను కబ్జాలు చేసేటువంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేసినాడంటే అది చంద్రబాబు యొక్క గొప్పతనం. తర్వాత ఉద్యోగస్తులు ఎక్కడ కూడా నెలనాడు జీతాలు తీసుకున్న పాపాన పోలేదు. ఈరోజు ప్రతి నెల 35 జీతాలు ఇస్తున్నాడంటే అది ఒక చంద్రబాబు యొక్క గొప్పతనం అది. ఎందుకంటే తర్వాత పెన్షనర్లకు సామాజిక పెన్షన్లు మే నెల నుంచి అంటే తర్వాత మే, జూన్, జూలై నెలలో కూడా కలిపి 7,000 ఒక్కటేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఘనత. ఇది ప్రజాప్రభుత్వము అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి కూటమి ప్రభుత్వము నేటికి 100 రోజులు కాబడింది. కాబట్టి గవర్నమెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు యువకుడు మాదిరి నిరంతరం ప్రజల కొరకు శ్రమిస్తూ తన వయసును కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పాటుపడుతూ ఉన్నాడు. అదేవిధంగా రీసెంట్గా విజయవాడలో వరదలప్పుడు కూడా దాదాపు 8 నుంచి 10 రోజులు బస్సులోనే నిద్రించి ప్రజల కష్టాలను దగ్గరుండి చూసి ప్రజల అవసరాలను తీర్చాడు. అదేవిధంగా నాణ్యమైన మద్యం దాగి చాలామంది అమాయకులైన ప్రజలు తన ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయినారు. వారి బాధలను కూడా గమనించి నాణ్యమైన సరసమైన ధరలకు మద్యం అందిస్తానన్న చంద్రబాబు గారి మాట కూడా వచ్చే నెల నుంచి అమలు కాబోతుంది. అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయల పింఛను, వితంతులకు 4,000 రూపాయల పింఛను, వికలాంగులకు 6,000 పింఛను ఇస్తానన్న మాట కూడా వచ్చిన నెలలోనే అమలు చేసి సక్సెస్ఫుల్గా అమలు చేసినటువంటి విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వము. దాంతోపాటు పల్లెల్లో రోడ్లకు సంబంధించినటువంటి పనులు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. దాదాపు 2 కోట్ల రూపాయలు మా లోకల్ లీడర్ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి మా గ్రామానికే దాదాపు 2 కోట్ల రూపాయలు రోడ్ల కోసము కేటాయించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గానికి దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలు వసతుల కోసం అంటే డ్రైనేజ్ రోడ్ల కోసం కేటాయించడం జరిగింది. వచ్చిన 3 నెలల్లోనే ఈ ఘనతను సాధించడం జరిగింది. దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు రైతులకు చాలా మంచి చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము. దాంతోపాటు మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని కూడా త్వరలో అమలు చేయబోతున్నట్టు నిన్న మొన్న మనం న్యూస్లో చూడడం జరిగింది. దాంతోపాటు ఈ ఉచిత ప్రయాణం కానీ మహిళలకు ఉచిత ప్రయాణం కానీ రైతులకు రైతు భరోసా 20,000 రూపాయలైనా కానీ ప్రతి విద్యార్థికి 15,000 అయితేనేమి దాదాపు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కానీ దాంతోపాటు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నటువంటి మాటలు కూడా ఆచరణలో అమలు చేయడానికి గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. దాన్ని యువకులు నిరుద్యోగంతో చాలా బాధపడుతున్నాడని తెలిసి వచ్చిన 20 రోజుల్లోనే మెగా డిఎస్సీ అని దాదాపు 17,000 పోస్టులు విడుదల చేయడం జరిగింది. కానీ విద్యార్థులే మాకు చదువుకోవడానికి కొద్దిగా టైం కావాలని అభ్యర్థించడం వల్ల వాళ్ళకు డిసెంబర్ వరకు చదువుకోవడానికి అవకాశం కల్పించాడు. డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి జనవరిలోనే వాళ్ళకి పోస్టులు కూడా విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా దివాలా తీసినటువంటి తరుణంలో కూడా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన మాట కోసము కూటమి ప్రభుత్వము నిరంతరం కృషి చేస్తూ ప్రజల మన్నలను పొందుతుంది. ముఖ్యంగా పేదవాళ్ళు, కూలీలు, ఆటో డ్రైవర్లు వాళ్లకు సంబంధించినటువంటి అన్న క్యాంటీన్లు దాదాపు 175 ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. మిగతావి కూడా త్వరలో ఓపెన్ చేసి వాళ్లకు అదే ఆకలి సమస్య తీర్చడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు మంచి చేస్తుంది, ఇంకా మంచి చేస్తుంది. ఈ గవర్నమెంటే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇదే గవర్నమెంట్ కొనసాగుతుందని ప్రజలు చాలా విశ్వాసంతో చెప్పడం జరుగుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడము చాలా మంచి పని. ఎందుకంటే గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి చాలా ఇబ్బంది కలిగించినారు. ఎందుకంటే ఈ రైతుల భూములు ఆయన పట్టదారు పసులు ఆయన ఫోటో పెట్టడము అన్నీ చేయడము అది రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ భూములు రైతుల భూములు ఆయన పేరు మీద ఉంటే ఆ భూ సమస్యలు పరిష్కరించాలంటే జేసీ దగ్గరనో లేకుంటే వేరేదానో పరిష్కరించాల. ఆ భూ సమస్యలు ఉన్నప్పుడు కింది కోర్టులు కాదు హైకోర్టుకు వేసుకొని మనం సమస్య పరిష్కరించాలి. కానీ
సామాన్య రైతు అంత అదనంగా మరి వ్యయాన్ని ఖర్చు పెట్టి చేసుకున్న పరిస్థితి ఆ రైతుకు జీవితకాలం కానీ సరిపోవడం లేదు. కాబట్టి ఇప్పుడున్న మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు గారు అయితేనేమి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం వలన చాలా రైతులు కానీ ఇంక ఇతరులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మా